హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రీసెంట్గా థియేటర్స్కి వచ్చిన కొరియన్ మూవీ అయిన కాలనీ రివ్యూ అయితే తెలుసుకుందాం. అందరికీ తెలిసిందే ట్రైన్ టు బుషన్. ఎవరైనా చూసుంటే కనుక మూవీ చూడకుండా అయితే ఉండరులే భయ్య. సేమ్ డైరెక్టర్ ఈ కాలనీ మూవీ కూడా తీయడం అయితే జరిగింది. సేమ్ జాంబీ కాన్సెప్టే. సో మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 4 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్లో చూడలేదు అండ్ ఇంగ్లీష్ డబ్బింగ్ కూడా కాదు, కొరియన్ లాంగ్వేజ్లోనే చూశాను. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు థియేటర్లో, చూసుకొని వెళ్ళండి వెళ్ళేలా ఉంటే. ఇక మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్గా చెప్తా, ఎక్కువ చెప్పను. ఎందుకంటే ఈ జాంబీ అవుట్ బ్రేక్ మూవీస్ చాలా చూసేసాం కాబట్టి స్టోరీ ప్లాట్ మెయిన్. సో ఒక లైన్లో చెప్పేస్తా. ఒక పర్సన్ ఒక జాంబీ అవుట్ బ్రేక్ అయితే చేస్తాడు భయ్య. ఒక లైక్ బయో టెర్రరిస్ట్ అటాక్ అనుకోండి. సో ఆ విధంగా చేయడం వల్ల ఒక పెద్ద సెమినార్ జరుగుతున్న బిల్డింగ్లో చాలా మంది జనం అయితే ఆ వైరస్కి స్ప్రెడ్ అయిపోయి జాంబీలా మారిపోతారు. మరి ఆ తర్వాత ఆ బిల్డింగ్లో ఏం జరిగింది, మరి గవర్నమెంట్ ఏం చేశారు, అసలు ఆ పర్సన్ ఎందుకు అలా క్రియేట్ చేశాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ కాలనీ అనే మూవీ. ఇక ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్స్ గుడ్ భయ్య. నాకైతే వర్కౌట్ అయింది. ఫ్యూ మూమెంట్స్ ఇంకొంచెం బాగా జనరేట్ చేసుంటే బాగుంది అనిపించింది. ఫస్ట్ పాజిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ జాంబీ అవుట్ బ్రేక్ ఇదంతా కూడా చాలా రొటీన్గా ఇదంతా వెళ్తూ ఉంటుందిలేండి, దాని గురించి పక్కన పెట్టండి. జాంబీ కమ్యూనికేషన్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు భయ్య ఈసారి. త్రూ అవుట్ ద మూవీ ఆ జాంబీ కమ్యూనికేషన్ సీక్వెన్సెస్ అయితే హైలైట్ అని చెప్తాను నేనైతే. భలే వర్కౌట్ అయ్యాయి అసలు. మెయిన్ ఆ జాంబీ కమ్యూనికేషన్ సీక్వెన్సెస్లో కొన్ని మూమెంట్స్ అయితే ఫన్ జనరేట్ చేస్తాయి, ఆ థ్రిల్ జనరేట్ చేస్తాయి అండ్ అలాగే సస్పెన్స్ని కూడా మెయింటైన్ చేస్తాయి అనమాట. ఆ కమ్యూనికేషన్ సీక్వెన్సెస్లో చెప్తున్నా భలే వర్కౌట్ అయినాయి అసలు. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్లో వచ్చి ఒక సీక్వెన్స్ ఉంటుంది, మ్యానిక్విన్ బొమ్మలు ఉంటాయి కదా, వాటితో ఒక కామెడీ సీన్ క్రియేట్ చేస్తారు భయ్య. అసలు నేనైతే నవ్వు ఆపుకోలేకపోయాను అసలు. అంటే హారర్, జాంబీ హారర్ ఉంటుంది ప్లస్ కామెడీ కూడా ఉంటుందన్నమాట అందులో. ఆ సీక్వెన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్లో వచ్చే సీక్వెన్స్. అండ్ అలాగే మెయిన్గా ఈ జాంబీ అవుట్ బ్రేక్ వెనక ఏదైతే టెర్రర్ ఉందో ఆ క్రియేట్ చేసిన పర్సన్కి అండ్ ఈ జాంబీస్కి మధ్య ఉండే కనెక్షన్ అయితే భలే ప్రజెంట్ చేస్తారు. అది కూడా చాలా యూనిక్గా అనిపించింది. ఓకే, కొత్త పాయింట్ ఒకటి తీసుకొచ్చారా బాబు అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. అంటే మరీ ఇంతకుముందు చూసిన జాంబీస్ రొటీన్ రెగ్యులర్ మూవీస్ లా కాకుండా కొంచెం డిఫరెంట్గానే ప్రజెంట్ చేస్తారు. అండ్ ఒకే బిల్డింగ్లో జరుగుద్ది మొత్తం మూవీ అంతా కూడా, మొత్తం సిటీ అంతా జాంబీ అవుట్ బ్రేక్ కాదు, ఒకే బిల్డింగ్లో జరుగుద్ది అనమాట. సో దానివల్ల క్లోజ్డ్ స్పేస్ ఉండడం వల్ల చాలా తక్కువ మూమెంట్స్ ఉంటాయి. బట్ ఆ తక్కువ మూమెంట్స్లో కూడా కొన్ని ఎలిమెంట్స్ చాలా బాగా వర్కౌట్ చేస్తారు. మెయిన్గా సస్పెన్స్ని బాగా వర్కౌట్ చేస్తారు. అండ్ 2 ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయి, అవి కూడా బాగానే వర్కౌట్ అవుతాయి, ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట 2 ఎమోషనల్ సీక్వెన్సెస్ కూడా. అండ్ ఇంకా ఆబ్వియస్లీ మీరు ట్రైన్ టు బుషన్ చూస్తుంటే కనుక మీకు ఒక ఐడియా ఉంటుంది ఈ డైరెక్టర్ వే ఆఫ్ మేకింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇందులో కూడా అదే మేకింగ్ ఉంటుంది. బట్ టెక్నికల్లీ చూడడానికి కూడా మూవీ అనేది బాగుంటుంది అనమాట. విజువల్లీ టెక్నికల్లీ బాగా ప్రెజెంట్ చేస్తారు. ఇంకా క్లైమాక్స్ భయ్య, మెయిన్గా సెకండ్ హాఫ్లో ఫ్యూ మూమెంట్స్ అయితే హైలైట్గా ఉంటాయి. బట్ క్లైమాక్స్లో ఒక మూమెంట్ ఉంటుంది, జయ్యని లెగిస్తుంది అనమాట బార్. రే ఏంద్రా ఇది క్లైమాక్స్ అనిపిస్తుంది ఒక సీక్వెన్స్కి వచ్చేసరికి. జస్ట్ అది కూడా 5 minutes మాత్రమే, జస్ట్ 5 minutes మాత్రమే. ఆఫ్టర్ దట్ పడుకోబెట్టేస్తారు. దాని నెగిటివ్లో మాట్లాడతారు దాని గురించి. ఇవైతే నాకు బాగా వర్కౌట్ అయ్యాయి భయ్య. పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి, టెక్నికల్లీ టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. అండ్ జాంబీ సీక్వెన్సెస్, మెయిన్ జాంబీ హారర్ గురించి చెప్పలేదు కదా నేను, ఒక 2-3 సీక్వెన్సెస్ అయితే వర్కౌట్ అయ్యాయి త్రూ అవుట్ ద మూవీ, అంటే హారర్ పరంగా. అండ్ ఆ థ్రిల్ అన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కూడా కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. అంతే భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ట్విస్ట్ లాంటి అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఈజీగా ప్రెడిక్టబుల్గా వెళ్ళిపోద్ది. మెయిన్గా జాంబీ హారర్ మీద, సస్పెన్స్ మూమెంట్స్ మీద అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి వర్కౌట్ అవుతుంది. కానీ పెద్దగా ట్విస్ట్లు గట్రా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఒక పాత్ బ్రేకింగ్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్స్ లైక్ నార్మల్ స్టోరీనే, మరీ పెద్ద సస్పెన్స్ ఏం మెయింటైన్ చేయరు. స్టార్టింగే మీకు మూవీలో తీసుకెళ్ళిపోతారు, అదొకటి ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలి భయ్య. ఇక్కడే నేను బాగా డిసప్పాయింట్ అయిన మూమెంట్ అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, జయ్యని లెగిస్తుంది క్లైమాక్స్ లాస్ట్లో 5 minutesలో. జస్ట్ ఒక 2-3 minutes ఆ బార్ అలా ఉంటుంది, దాని తర్వాత మొత్తం దిగిపోద్ది భయ్య. ఏం ఉండదు ఇంకా. ఆ మూవీ క్లోజర్ ఇచ్చిన విధానం కానీ అండ్ చిన్న జిమ్మిక్ వాడుకుంటారు సెకండ్ పార్ట్కి లీడ్ చేసే విధంగా. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అదే జిమ్మిక్. కొత్తగా అయితే ఏం ఉండదు అసలు. ఆ సెకండ్ పార్ట్కి లీడ్ చేసే విధానం అదంతా కూడా ఎన్నో హారర్ మూవీస్లో, ఎన్నో థ్రిల్లర్ మూవీస్లో, లైక్ జాంబీ హారర్ మూవీస్లో ఇదే క్లిచ్, ఇదే టెంప్లెట్ వాడుతూనే ఉన్నారు భయ్య. స్టిల్ ఇంకా ఇందులో కూడా అదే ఉంటుంది అనమాట. అది అస్సలు నచ్చలేదు నాకు. అండ్ ఏదైనా పోస్ట్ క్రెడిట్స్ అని ఉంటుందేమో అని చూసా, ఏం లేవు. అలాంటివి ఏమైనా పెట్టుకుని ఏదైనా కంటిన్యూషన్ ఇచ్చి ఉంటే బాగుండేమో, ఇలాంటి క్లిచెస్ వాడకుండా. సో ఆ క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. అంత బాగా చూపిద్దామని ట్రై చేసి వెంటనే పడుకోబెట్టేయడం అన్నది నాకు అస్సలు నచ్చలేదు అసలు. అది అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే మరీ హై ఇచ్చే మూమెంట్స్ అయితే ఏం లేవు భయ్య. అంటే మరీ ఓవర్ థ్రిల్ ఇచ్చేసే మూమెంట్స్ అయితే ఏం లేవు. జస్ట్ ఇట్స్ లైక్ ఒక హారర్ మూవీ చూస్తున్నాం థియేటర్లో, అది కూడా మంచి సౌండ్తో చూస్తే సాటిస్ఫై అవుతారు, లేదంటే అంత సాటిస్ఫాక్షన్ అయితే ఏముండదు. ఓవరాల్గా మూవీ అయితే ఇట్స్ గుడ్ అంతే. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు, అంతేం ఉండదు. మరి అలా అని చెప్పేసి తీసి పడేసే మూవీ కూడా కాదు. ఓకే, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. థియేటర్స్లో రన్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే తెలుసు కదా, జాంబీ వైలెన్స్ చాలా హెవీగా ఉంటుంది, దాని పరంగా ఓకే అనుకుంటే చూడొచ్చు.
అడల్ట్ కంటెంట్ అయితే ఏమి ఉండదు. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.